జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా ముందుగా నమస్కారం. ఈరోజుటి ప్రేరణాత్మక ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే ముందుగా ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆలయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుటి ప్రేరణాత్మక ఏంటంటే ఇష్టం లేని పెళ్లి చేసుకునే అమ్మాయిలు కథ చాలా బాధాకరం. పెళ్లి రోజు అందరూ కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటారు. కానీ ఆమె మనసు బాధతో ఏడ్చింది. తన కలలు ఒకటి, కానీ జీవితం తీసుకెళ్లే దారి మరో ఒకటి. ఇష్టం లేని మనిషితో ప్రతిరోజు జీవితం పెనుభారంగా మారింది. బయటికి నవ్వుతున్నట్టు కనిపించిన మనసులో మాత్రం బాధ. అందరి కోసం బ్రతుకుతుంది, తన కోసం కాదు. తన బాధ వినేవారు లేరు, తన కన్నీళ్లు చూసేవారు కూడా లేరు. సర్దుకుపోమని అందరూ చెప్పారు. ఆమె ఎంత విరిగిపోయిందో ఎవరూ అడగలేదు. మనిషి అక్కడే ఉంది, కానీ తన మనసు ఎప్పుడో విరిగిపోయింది. ఇష్టం లేని పెళ్ళి రెండు జీవితాలని శిక్షిస్తుంది. పెళ్ళి బలవంతం కాదు, రెండు మనసుల అంగీకారం. అర్థం చేసుకునే మనసు, గౌరవించే హృదయం, నమ్మకంతో నడిచే బంధమే జీవితాన్ని అందంగా మారుస్తుంది. ఇదేదైతే సమాచారం చెప్పామో ఇది ఎవరి మనోభావాలు దెబ్బతినేలా చేయడానికి మాత్రం కాదు. కొందరు మహిళలు ఎదుర్కొంటున్న సంఘటనలే ఈ యొక్క వీడియోలో మేము చెప్పడం జరిగింది. మౌన బాధని చూపించడానికి మాత్రమే. ప్రతి చిరునవ్వు వెనక ఒక బాధ ఉంటుంది, అలానే ప్రతి మౌనం వెనక ఒక బాధ ఉంటుంది. అలానే మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలుపుడు చేయండి. జై శ్రీమన్నారాయణ. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ధర్మాన్ని ఆచరించండి. ఆ ధర్మమే ఎల్లప్పుడూ కూడా శ్రీరామ రక్షగా మీ అందరినీ కూడా కాపాడుతుంది. శుభం.